ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఓర్వలేక టీడీపీ నాడు రామోజీరావు విశాఖపట్నంపై కక్ష కట్టారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరతు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదల భూములు దోచుకోవడానికి టీడీపీ పెత్తందారులు ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అంటూ చమత్కరించారు. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఇక్కడ విశాఖలో కబ్జాలు జరిగిపోతున్నాయని వెళ్ళొచ్చు కదా. ఎందుకు అబద్ధ ప్రాతలు రాస్తారు? ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు. తెలుగు దౌర్జన్యాల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ అని ఉత్తరాంధ్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అసలు చెప్పాలంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు. అది తెలుసుకొని మీరు మాట్లాడితే, తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మనం తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మండలాల వారీగా అనకాపల్లిలో 2.3 ఏకర్స్, ఆనందపురంలో 104 ఎకరాలు, అచ్యుతాపురంలో 0.28 ఎకరా, అలాగే భీమునిపట్నంలో 58 ఎకరాలు, గాజువాకలో 50 ఎకరాలు, ఇలా మొత్తంగా తీసుకుంటే గోపాలపట్నం, కసింకోట, నర్సీపట్నం, అలాగే పద్మనాభం, పరవాడలో 32 ఎకరాలు, పెదగంట్యాడులో 0.4 ఎకరా, అలాగే పెందుర్తిలో 16 ఎకరాలు. ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచుకున్న భూముల్ని మళ్ళీ వెనక్కి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇలా తీసుకుంటే 430.8 ఎకరాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేస్తే వాటన్నిటినీ కూడా ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అంతా ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎంత అభివృద్ధి చేశారు?